కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆ పార్టీతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యాఖ్యలు చేయడమే కాక వివిధ వర్గాలపై అసభ్య పదజాలాన్ని వాడుతున్నారు. కొన్ని సభలు ఏర్పాటు చేసుకొని కాబోయే సీఎం అని నినాదాలు కూడా ఇప్పించుకుంటున్నారని టాక్. మల్లన్న తీరుపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణన ఇతర అంశాల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఆగ్రహానికి దారితీశాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మల్లన్నపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీసీ సర్వేపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రకటనపై తీన్మార్ మల్లన్న కాస్త అతిగా స్పందించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వే నివేదికను నకిలీగా అభివర్ణించారు. అంతేకాదు, సీఎం ప్రకటన కాపీని దహనం చేసి తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సర్వేలో పేర్కొన్న గణాంకాలు పూర్తిగా తప్పుడు డేటాగా పేర్కొంటూ ప్రభుత్వ ఉద్దేశాలేంటో బహిర్గతమయ్యాయని, బీసీలకు న్యాయం జరగదని ఆరోపించారు. ఈ సర్వేను తాను అంగీకరించలేనంటూ సీఎం ప్రకటన కాపీని తగలబెట్టారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల అసంతృప్తికి కారణమయ్యాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ పరువు దెబ్బతీసేలా మల్లన్న వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ హైకమాండ్ను పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఆయనపై అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదులు అందించినట్లు టాక్ నడుస్తోంది. కులగణన ఫామ్పై నిప్పు పెట్టడమే కాక కాంగ్రెస్లోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మల్లన్న చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు కౌంటర్లు కూడా ఇచ్చారు. తీన్మార్ మల్లన్నకు ఇతర కులాలను తిట్టే హక్కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆయన పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చునన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం తనతో పాటుగా తన కుటుంబం మొత్తం పనిచేసిందని వెల్లడించారు. ఆనాడు తాము రెడ్డిలమని ఆయనకు గుర్తులేదా అని ప్రశ్నించారు. బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాలను తిట్టడం కరెక్ట్ కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన తీన్మార్ మల్లన్న తమపై ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల రాజకీయ యుద్ధబేరి అంటూ హడావుడి చేసిన తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించారు. దీంతో రెడ్డి సంఘాల నేతలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న పెద్ద తీన్మార్ ఖాన్ అనుకుంటున్నాడా? క్యూ న్యూస్ లో మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ఫైర్ అయ్యారు. మా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు భిక్ష పెట్టి చాలా పెద్ద తప్పు చేశారన్నారు. తక్షణమే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని కోరుతున్నామని చెప్పారు.